Hello, good morning Sureka. Now we'll see the answer evaluations for the next 10 to 15 minutes. దాదాపుగా గ్రూప్ 1 కానీ సివిల్స్లో కానీ మనకు ఒక క్వశ్చన్ రాసేటప్పుడు 10 మినిట్స్ కన్నా ఎక్కువ అవకాశం ఉండదు. సో వితిన్ 10 మినిట్స్ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2.5 మినిట్స్ మన ఇంపార్టెంట్ కీవర్డ్స్ రాసి పెట్టుకోవాలి. సో మీరు రాసినటువంటి కీవర్డ్స్ చాలా సిస్టమేటిక్గా చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ద క్వశ్చన్ కాబట్టి కీవర్డ్స్ ఆధారంగా అంటే అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా కీవర్డ్స్ రాసుకోవడము, ఈ కీవర్డ్స్కి ఆధారంగా ఆన్సర్ డెవలప్ చేయడం అనేది ఒక గుడ్ హ్యాబిట్. దట్ ఈస్ యాక్చువల్లీ ద రియలిస్టిక్ మెథడ్ టు డెవలప్ యువర్ ఓన్ ఆన్సర్స్. సో ద క్వశ్చన్ ఈజ్, నా ఇప్పుడు మన క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. తద్వారా నువ్వు ఉపయోగించిన కీవర్డ్స్ నేను చదివిన ఆన్సర్ చాలా బాగుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి నువ్వు 6 మార్క్స్ కూడా ఈ క్వశ్చన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ కరెక్షన్ చేయడం అవ్వకపోయినప్పటికీ సో ఐ కెన్ క్లియర్లీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగా వచ్చింది ఆన్సర్ అనేది. రైట్. సో ఇండియాస్ డైవర్సిటీ is a huge capital. Do you agree or do you agree? Substantiate. So the meaning of substantiate here, it is to give an example. So you have already mentioned some beautiful examples. So India is a introduction చాలా బాగా వచ్చింది. India is a diverse country. So such rich cultural heritage, our nation resembles unity in diversity along with a rich potential to broad and innovate thinking, which further mounts a huge capital for the nation's programs and economic development. సూపర్గా రాశారు. అయితే సెంటెన్స్ కంప్లీట్గా జనరల్గా ఇంట్రడక్షన్ అనేది ఒక 25 వర్డ్స్ కనిపించాలి. సో మనం ఇక్కడ 25 వర్డ్స్ ఒక్కొక్క దాంట్లో లెట్స్ సే 5 వర్డ్స్ లెక్క పెట్టుకున్నా ఇంకొక 25 వర్డ్స్ రాసుకోవచ్చు. సో లైన్స్ వచ్చేసి 5 లైన్స్ వస్తే చాలా నీట్గా ఉంటుంది. సో దెన్ అండ్ నువ్వు 4 లైన్స్ రాసావు, చాలా బాగా వచ్చింది. అండ్ కటింగ్స్ ఉంటే బెటర్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ స్పేస్, ఫుల్ స్టాప్స్. అంటే స్టార్టింగ్ నుంచి అప్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ వరకు కూడా ఫ్రమ్ ఇండియా టు అప్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్స్, బట్ ద మీనింగ్ ఈజ్ వెరీ గుడ్. సో బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, చదివే వాళ్ళకి చాలా సింపుల్ లాంగ్వేజ్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఆన్సర్. ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అండ్ హౌ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్, ద కీవర్డ్స్ ఆర్ సూపర్బ్. ఫస్ట్ వన్, geographical diversity, Indian diaspora, linguistic diversity, professional diversitism, medieval diversity, cultural diversity, NRIs, Indian diaspora and NRIs రెండు కలిపి మీరు రాసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ రీజనల్ డైవర్సిటీ, జియోగ్రఫికల్ రీజనల్ డైవర్సిటీ, దెన్ సో దిస్ ఈస్ అనదర్ హిస్టారికల్ డైవర్సిటీ, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ రేషియల్ డైవర్సిటీ. సో 1 2 3 4 5 6 and 7 పాయింట్స్. సూపర్. సో ఆన్సర్ చాలా బాగా వచ్చింది. దెన్ వీ కెన్ జస్ట్ మూవ్ హెడ్. జస్ట్ 1 second. రైట్. సో జియోగ్రఫికల్ డైవర్సిటీ. సో ఇండియన్ జియోగ్రఫికల్ feature enables to indulge in all the kinds of agriculture and its allied activities. So however, rich climate, so it's a activities regarding rich cultivator. So rich climate, very good. India is leading to produce of milk after USA and meat industry etc. Very good. Cash crops, punch points mention చేశారు. కాబట్టి because of these features, India becomes so much of diverse. The best example, geographical diversity and historical background. ఈ రెండు కూడా భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము అండ్ అనేక భిన్నత్వాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. షుగర్, కాటన్, షుగర్ ఇండస్ట్రీస్ యూ హ్యావ్ మెన్షన్. India is also power of huge water resources, super which is used for agriculture and generation of hydroelectric projects. Okay. Then Indian diaspora, India has a huge human capital, very good. The diversity make a people unique in the mobility of people. So then India are living in the foreign countries, Indians are living in the foreign countries, remittances are coming to the mother country. Okay, fine. Then professional diversity, you have mentioned about professional diversity. This is also okay. అంటే ఓవరాల్గా ఆన్సర్ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ తగ్గట్టుగానే ఆన్సర్ ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినటువంటి ఇండియా యొక్క డైవర్సిటీ ఇస్ ఎ హ్యూజ్ క్యాపిటల్. సో డూ యూ అగ్రీ అండ్ సబ్స్టాన్షియేట్? ఎస్, ఇండియా ఇన్ డైవర్సిటీ ఇస్ ఎ హ్యూజ్ క్యాపిటల్, ఐ కెన్ అగ్రీ. So the answers should be very good. Next, the next pages.
ఈ నెక్స్ట్ పేజ్ నేను కాస్త జూమ్ చేసేటప్పుడు క్లియర్గా లేదమ్మా, బట్ నెక్స్ట్ టైం నువ్వు కెమ్ స్కానర్ అని ఒక యాప్ ఉంటుంది, నువ్వు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కెమ్ స్కాన్ తీసుకుంటే సో చాలా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ కల్చరల్ డైవర్సిటీ, హవర్ మెన్షన్ అబౌట్ కల్చరల్ డైవర్సిటీ, నెంబర్ ఆఫ్ ఐడియల్స్ అండ్ ఇన్నోవేషన్స్, లింగ్విస్టిక్ డైవర్సిటీ. దాదాపుగా ఇండియాలో చాలా లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉంటారు, బట్ కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి ఈ 22 లాంగ్వేజ్ గురించి మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ రీజనల్ డైవర్సిటీ, మెడివల్ డైవర్సిటీ అండ్ హిస్టారికల్ డైవర్సిటీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్యన్ సివిలైజేషన్స్ రావడం, తద్వారా అనేక మతాల వాళ్ళు స్లోగా స్టార్ట్ అవడం, తర్వాత ముస్లిమ్స్ భారతదేశంలోకి రావడం, సో ఇలా పోర్చుగీస్ వాళ్ళు రావడం, ఇలా రకరకాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా భారతదేశం యొక్క డైవర్సిటీ కారణాలుగా నువ్వు రాసావు. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. ఐ కెన్ అప్రిషియేట్ యువర్ ఆన్సర్. Then finally, so this is the most important challenges. However, here mob lynching, racialism, casteism, racial discrimination and communal riots and imbalanced development. So ఇవన్నీ కూడా ఛాలెంజెస్, భారతదేశం యొక్క ఐక్యతకు మరియు భిన్నత్వానికి ఛాలెంజెస్గా మనం ఎక్స్పెక్ట్ చేశారు. కీ కూడా బాగుంది. Therefore, so as we are living in our country in which the people of different abilities, cultural and regions, languages etc. live together. రైట్ నాన్న? సో ఆన్సర్ అయితే బాగుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారంగా నీకు 10కి 6 మార్క్స్ పడే అవకాశం ఉంది. అయితే నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు ఒకసారి ఆన్సర్ని జాగ్రత్తగా చదవండి, క్వశ్చన్ బాగా చదవండి. తర్వాత బిఫోర్ రైటింగ్ యువర్ ఆన్సర్, ఫ్రేమ్ యువర్ ఆన్సర్. అంటే నువ్వు ఫ్రేమ్ ఈ కీవర్డ్స్ని ఆధారంగానే ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ రమ్య. ఇట్స్ రమ్య ఆర్ సురేఖ? ఎస్, ఐ థింక్ సురేఖ. వెరీ గుడ్. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఆన్సర్స్ కూడా రాసి పంపించండి. సరే, మరి కంటెంట్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? వెరీ సింపుల్. నేను ఎడిటోరియల్ పార్ట్స్ పంపిస్తున్నాను, వాటి నుంచి కంటెంట్ డెవలప్ చేసుకోవచ్చు. ఎన్సీఆర్టీ చదవచ్చు, యోజన మ్యాగజైన్స్, కురుక్షేత్ర కూడా మీరు చదవచ్చు. రైట్ అమ్మా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.